దైవ మర్మములు, దేవుని మహిమ యొక్క మర్మములు. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. మలాకీ 3:10. మన డబ్బును వాడు సందర్భములో గూడపై మాదిరినే మనం అవలంబించవలెను. మన డబ్బును దుర్వినియోగము చేయుచున్నామా? నన్నడిగిన వారికెల్ల ఇచ్చటకు గతించిన దినములలో నా జేబులో ఎప్పుడు నాణెములుండెడివి. అయితే ఒక దినమున దేవుడు, ఇది నీ డబ్బు కాదు, నాది. నా డబ్బును వాడుటకు నీవెవరవు అని ప్రశ్నించెను. ఆ దినము నుండి దేవుని అనుమతి లేకుండా ఒక్క పైస కూడా నేను ఖర్చు పెట్టకూడదని తీర్మానించుకొంటిని. నీ సమయము, డబ్బు దేవునివి. ఈ డబ్బు నాది అని నేనెప్పుడును తలంచలేదు. ఒక వస్తువును కొనుట ద్వారా ఖర్చు పెట్టుటలో దేవుని ఉద్దేశ్యమును నిశ్చయము చేసుకొననిదే నేను దానిని కొనను. ఒకసారి నేను అమెరికాలో నున్నప్పుడు నా వెంట్రుకలు చాలా పెరిగినవి. వాటిని కత్తిరించుటకు డబ్బున్నది, కాని దేవుడు కత్తిరించు కొనుటకు స్వేచ్ఛనివ్వలేదు. 3 వారములు ప్రభువును ప్రార్థించితిని. వెంట్రుకలు చాలా పెరిగిపోయినవి. మిన్నియాపోలీసుకు నేను వెళ్ళినప్పుడు ఒక మంగలి షాపులో వాటిని కత్తిరించుకొనుమని ప్రభువు చెప్పెను. మంగలి కత్తిరించుచుండగా, బ్రూస్ గారు, మీరు తిరిగి జన్మించినారో లేదో చెప్పగలరా అని ప్రశ్నించితిని. లేదు, అయితే తిరిగి జన్మించాలని ఆశ ఉన్నది అని జవాబు చెప్పెను. తాను ముగించిన తరువాత బైబిలు విప్పి రక్షణ మార్గమును వివరించితిని. అతడు మోకరించి ప్రభువునంగీకరించెను. నా యొద్ద డబ్బు తీసుకొనుటకు నిరాకరించెను. ఉచితముగా వెంట్రుకలు కత్తిరించుకొనుటకు ప్రభువు సహాయపడెను. మంగలి వానిని ఆయన యొద్దకు నడుపు ఆధిక్యత కూడా అనుగ్రహించెను. మన డబ్బు, సమయమును శక్తిని గూర్చి లెక్క అప్పగించవలెనని దేవుని వాక్యము చెప్పుచున్నదని నేను నమ్ముచున్నాను.